మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. దిక్కి ముక్కి పక్క సిక్కిన కుమారా నీ గుండె గుప్పి రొప్పి కురుగుచున్నద కుమారా కుమారి సుకుమారి నా మనసుగ విరిమడి విదురలు అరజని నా హార్ట్ మీకే హైవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక్కడ పొమ్మ మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. For me this is OG performance. నాకు పర్టికులర్ గా ఈ రోజు అయితే ఝాన్సీ కండక్టర్ లా కనిపించలా, టీ షో నడిపించే డ్రైవర్ లా కనిపించింది నాకు. నువ్వు రోజు విటమిన్ డి టాబ్లెట్ తీసుకుంటున్నావు కదా, విటమిన్ డి అంటే ఏంటి తెలుసా? విటమిన్ డాన్స్ టాబ్లెట్ తీసుకుంటున్నావు, అందుకే ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు. రాజనందిని మై క్యూటీ. This is OG performance. DSP and Apache Indian and big collaboration. Run the tune, my lion. So run, 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 run. Put your hands up and say let's have some fun. Lovely energy, Jatin. Lovely. హంసలలన చెరుకోన I'm a fan of your smile. అద్దరు కొట్టేశారు. బాడీ చెకప్ చేయించుకోండి, ఎందుకంటే మీరు అంత పర్ఫామ్ చేసిన ఆటకి లెఫ్ట్ లో ఉన్న కిడ్నీ రైట్ కి వచ్చి ఉంటది, రైట్ లో ఉన్న లంగ్స్ సెంటర్ కి వచ్చి ఉంటది, సెంటర్ లో ఉన్న లివర్ పైకి వెళ్ళి ఉంటది. లంగ్ సెంటర్ లోనే ఉంటుంది మేడం. కొంచెం సైన్స్ లో వీక్, కానీ సైన్స్ గురించి మాట్లాడాను కాబట్టి క్షమించండి. మల్లల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన రన్నల ఇవాళ we also saw you as కొంచెం లవర్ బాయ్ లాగా. స్పీకర్లు పగలాలంటే తమన్ గారి మ్యూజికే కావాలి, స్టేజ్ అదరాలంటే పండు డాన్సే కావాలి. నాకు రెండు చూడాలని ఉండేది. ఒకటి ఆర్సీబీ కప్పు కొట్టడం, ఒకటి నువ్వు కొట్టడం. ఆర్సీబీ కొట్టింది, నీ కప్ కోసం వెయిట్ చేస్తున్నాను పండు. పండు అన్న విన్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? దానికి రిప్లై అసలు విన్నవాడు. గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి. మీ ఫేస్ లోనే ఆ గ్రేస్ కనిపిస్తుంది. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే. అభి నాట్ జస్ట్ లవర్ బాయ్, గ్రేస్ఫుల్ లవర్ బాయ్ గా ఉన్నా మీరు. వెన్నెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. చక్రి గారు చాలా మంది హీరోలకి హిట్లు ఇచ్చారు, కానీ చక్రి గారికి హిట్ ఇచ్చిన హీరో మన అభిగడి. అడిగి అడగలేక
ఒక మాటే అడగనా అంటే ఎస్ నేను ఈ గేటెడ్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక ఇన్విటేషన్ తేవచ్చు కదా. ఏంటి ఇలా వచ్చారు? మా అబ్బాయి రాజ్దీప్ బర్త్డే చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్వరిని మర్చిపోకుండా పిలవాలి, పిలుస్తారుగా. అందుకే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. వీళ్ళందరూ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి కదా, ఆ బుక్ ఇచ్చేయండి, కాల్ చేసి చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్. హలో ధనరాజు గారు. సుధాకర్ గారు, మా అబ్బాయి పుట్టినరోజు తప్పకుండా మీరు రావాలి సార్. నీకు తెలుసు కదా సార్. సార్ ఒకసారి చెల్లెమ్మకు కూడా ఇవ్వండి సార్. చెల్లెమ్మ ఖచ్చితంగా నువ్వు వచ్చి బ్లెస్ చేయాలి. సరే అన్నయ్య గారు, తప్పకుండా. అలాగే ఒకసారి అప్పారావు గారికి ఇవ్వండి అమ్మా. అప్పారావు గారు. నమస్కారం దండరాజు గారు. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఒక వ్యక్తిని మర్చిపోయాను సార్. ఎవరతను? మన కమ్యూనిటీలో 2 ఏళ్ల కిందట మానేశాడు వాచ్మెన్ రంగారావు. అతని నెంబర్ పని చేయట్లేదు. ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? హ్యాపీ బర్త్డే. ఏమైంది సార్? ఎవడో కోన్ కిస్కా గొట్టంగా రంగారావు ఆడు గుర్తున్నా, నేను గుర్తులేదండి. ఎవరిలో అంటాడు ఎంగిలో ఆకులు ఎత్తాలి, ఆడికి 2 రూపాయలు ఇస్తారు, నీకు 3 రూపాయలు ఇస్తారు. బొగడా ఆకులు ఎత్తి వాళ్ళ కనబడుతున్నాడా నేను? ఆది రామ్ ప్రసాద్ లాగా మీరు కూడా రొమాంటిక్ గా ఇలా ఉండండి. వాళ్ళు గాయస్ కాదు. మీ అమ్మది నగలుండే కదా, అవి దొంగతనం చేద్దాం. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ నగలు దొంగతనం చేస్తావా? ఎవరే నువ్వు? అమ్మన్రా. అమ్మొచ్చిందిరా. పెద్దోడా అమ్మా లేనోడా చిన్నోడదే. ఈ నగలన్నీ పెద్ద కొడుకు ఇచ్చేయండి రా. ఒప్పుకోవే. ఏమైంది? నాందా అమ్మందా? ఏంట్రా తిడుతుంది? అమ్మ అని చెప్తుంది. అమ్మకి తమిళ ఎలా వచ్చు? పైన నేర్పారా, వదిలేరా. అమ్మేంద్రా? ఇందులో ఉందా? వీళ్ళిద్దరిలోనే ఉందమ్మా. అదే ఇందులో ఉండదా? ఇది దొరికిపోతుంది. ఎక్కడ నవరసాలు యాక్టింగ్స్ చూసాం, దసరసాలు ఏంటి అసలు? ఒక రసం మా గురువు గారిదండి. నీరసం. సంగీతానికి రూపం అంటే ఇదే. మరి దీనికంటే మొహం లేదు. ఏం మాట్లాడుతున్నా అండి? నేను ఊరూరా తిరిగి సంగీతం నేర్పిస్తుంటాను. నువ్వు ఊరూరు తిరిగేవంటే నమ్మచ్చు, కానీ సంగీతం నేర్పావంటే నమ్మలేకపోతున్నా. నాకు నృత్య ప్రదర్శన కూడా వచ్చింది. చేసి చూపించండి. యారా ధాన్యం కింద కాళ్ళ నొప్పులు మాత్రలు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు మాత్రం నా దగ్గర ఎందుకు ఉంటాయండి? నాకంటే 5 ఏళ్ళు పెద్దాడు. ఆ మాత్రం జాగ్రత్త వద్దంటారా నీకు? ఎవరండి ఇంట్లో కరెంట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు? నేనేనయ్యా. కరెంట్ ఉంది కదండి. ఇంట్లో కరెంట్ ఉందయ్యా. మా అల్లుళ్ళలోనే కరెంట్ పోయింది. మను గారు బ్రేక్ లో ఫ్రీయేనా? అదే చెప్పండి, అట్టాగే ఇద్దరం కలిసి కచేరీ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన పెళ్లి రోజు, మన పెళ్లి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరేసుకుందామా? మీరు ఇట్లా తాళి కడతా అంటే నా మెడ బోసి ఉన్నదని మీ అమ్మ మెడల బంగారం తీసుకొచ్చి నా మెడలు వేసింది. అంటే నాకు పైసలు లేవు, నీ బంగారాన్ని ఎప్పుడు చూడలేదని మీ అమ్మ అందరికి చెప్పకనే చెప్పింది అన్నట్టు. ఇన్ని
తర్వాత నీతో నేను ఎందుకు సంసారం చేస్తానే, నాకు విడాకులు కావాలి. నాకు కూడా విడాకులే కావాలరా. మీరు విడిపోవటానికి బలమైన కారణం ఏమిటి? పెళ్లికి ముందు 24 గంటలు నాతో ఫోన్ లో ఒకటే టాకింగ్, పెళ్లైన తర్వాత 4 గంటలే టాకింగ్, ఇంకా 20 గంటలు ఎక్కడ టాకింగ్? 20 గంటలు ఎక్కడ టాకింగ్ రానిది? షూటింగులు చేయొద్దా మేడం? నేను చేతాను బోకడా షూటింగ్లు కుసా. మా జబర్దస్త్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు కలిసి చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంట్లో పెళ్ళం ప్రేమ ఇవ్వకపోతే బయట ఇట్లా కొనుక్కోవాలా? మీరు ఇది ఓకే అంటారా వద్దంటారా? ఈ ప్రశ్నకి మౌనమే సమాధానం. మన ఆడియన్స్ కి ఎలా అనిపించింది స్కెచ్? నేను మీ అమ్మని రా, నగలని మా ఆడియన్స్ కి ఇవ్వండి రా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. Please welcome the team of Bhatrakali. లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీకి ఇక్కడికి రావడం మాత్రమే కాదు, పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే 1 కాదు 2 సాంగ్స్ బోలే షావ్లే గారికి ఇచ్చారు. I'm promising you again, from this show I'm going to steal at least 5 people for my next movie. ఊపు ఊపేసారు స్టేజ్ ని అయితే. వర్షం సాంగ్స్ మన సినిమాలో చాలా జరుగుంటాయి కదా, ఆ సాంగ్ కి సంబంధించిన పిక్చర్ ఎల్ఈడీలో వస్తుంది. సాంగ్ ఏంటో కనిపెట్టాలి. వాన చినుకులు కరెక్ట్ ఆన్సర్. వానచ్చి అని అంటాను అనుకుంటున్నారు కదా మీరు. మేఘం మెరిసెను. చెప్పండి సార్, సింగిల్స్ మనం చెప్పండి సార్. ఒక్క పూట వర్షం కోసం ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. దీని గురించి మనం జడ్జిమెంట్ చెప్పుకుందాం. లిటరల్ గా మీరు షాక్ అవుతారు. మంగాదేవి గారని చాలా ఫేమస్ అన్నమాట. మగవాళ్ళతో పోటీగా పాడగలిగిన సత్తా ఉన్న ఏకైక మహిళ మన మంగాదేవి గారు. మా నాన్న కోట నరసింహారావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాను. ఆయన ఒక్కసారి ఇక్కడికి తీసుకురమ్మని కూడా ఆయనే చెప్పాడు. నాన్న చూడండి, మంగాదేవి గారు వచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇక్కడి నుంచి ఒక పేరు స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పేరుకి ఇంకో పేరు మీరు యాడ్ చేస్తూ అలా ముందు ముందు వెళ్తూ ఉండాలి. బూందీ లడ్డు, యాది రూట లడ్డు, యాది రూట లడ్డు. ముందు బూందీ లడ్డు చెప్పరా. పిల్లాన్ని చంపేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. సీరియల్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి కళాకారులు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం.
అయితే ఒక ముక్క స్వీట్ కొరకండి. ఇప్పుడు స్వీట్ గా ఏమైనా చెప్పండి. అంటే ఈ ప్రోగ్రామ్ కి రావడానికి మెయిన్ కారణం సుమా గారే. నువ్వు నేను జీవితంలో కొన్ని తీపి కబుర్లు ఆల్రెడీ చెప్పేసినట్టున్నాం. మా తీపి కబుర్లు బాగా ఎదిగిపోయాయి కూడా. మరి ఇప్పుడు నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి. తీపి కబురు. మా మమ్మీ మీకు పెద్ద ఫ్యాన్. డాడీ మమ్మీకి ఫ్యాను, మమ్మీకి ఫ్యాను. ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. ఎన్ని కటింగ్లు ఇస్తే ఆ నడుముకి ఏం కాదా అసలు? పటా 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 అని నేను కూడా ఏదో ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్నాను. ఒక్కోసారి అటు వెళ్తే ఇటు వెనక్కి రాకపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ రంగన్ గారు? మేము ఆన్ స్క్రీన్ కూడా సింగిల్, ఆఫ్ స్క్రీన్ కూడా సింగిల్. ఏం చేయాలి? అయ్యో, ఇలా చెప్పే వాళ్ళ గురించి నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు ఉంటుంటారని. ఒక తల్లిని వాళ్ళ పిల్లల్ని మేము కలుపుతున్నాం. అలాగే అమ్మమ్మని కూడా కలపండి. మీ టీమ్ లో ఎవరైతే ఇద్దరు యంగెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళిద్దరు రండి. అమ్మాయిని ఎవరైనా ఏజ్ అడిగితే అసలు చెప్పదు. తన ఏజ్ చెప్పదు, నా ఏజ్ మాత్రం చెప్తున్నందుకు బయటకి. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? నేను పుట్టలేదు ఇంకా. ఓకే, నువ్వు పుట్టలేదు. ఓకే. రీ రిలీజ్ అయినప్పుడు కాదు కృష్ణ, నువ్వేమంటావంటే అలాంటి ఒక సినిమా వచ్చిందండి అని అడుగు. నాకు చికెన్ కావాలి ఇవాళ. నీకు చికెన్ కావాలి ఇవాళ? నాకు కూడా షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కావాలి. ఎలా ఉన్నావు? ఇమోజీలే అనుకున్నాను, డైరెక్ట్ గా కూడా పెట్టేస్తున్నాడు. బిర్యానీలోకి ఏం వేస్తారు, పాలలోకి ఏం వేస్తారో కూడా తెలియనాడిని ఎలా చేసుకున్నావమ్మా నువ్వు అసలు? నా కర్మ మమ్మీ, ఏం చేయను, నాకు దొరికాడు. కుంకుమ పువ్వు కూడా వేయమ్మా. కుంకుమ పువ్వా? ఆయన ఏమైనా ప్రెగ్నెంట్ గా ఉన్నాడే ఇంటి కుంకుమ పువ్వు అంటే? అదేంటండి, వాటర్ ఉంది, షుగర్ ఏది, కాఫీ పొడేది? అందుకనేనా ఇందాక పిల్లి ఇలా నాకే వెళ్ళిపోయింది. ఇదేంటండి నిన్నటి అన్నం పెట్టారు? అయ్యో అల్లుడు గారు, మీకు అలాంటి అమర్యాదలు చేస్తావా? అది నిన్నటిది కాదు, మొన్నటిది. ఆపిల్. హలో హలో. క్యాబేజ్. హలో. క్యారెట్. క్యారెటా? హేమశ్రీలో మీరు ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు? ఏ అందం, బి యాక్టింగ్. అందమా యాక్టింగా? అందమైన యాక్టింగ్. లక్తో కాకుండా తన హార్డ్ వర్క్ తోనే ఆర్టిస్ట్ అయ్యాడు అని ఎవరి గురించి చెప్తారు? ఏ వరుణ్, బి కృష్ణ. మీరు చేసిన సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? ఏ ఆడదే ఆధారం, బి భార్యామణి. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో. మళ్ళీ వచ్చారు అందరూ, మళ్ళీ వస్తున్నారంటే మనకేదో కనెక్షన్ ఉన్నట్టే. సీరియల్లో మీ క్యారెక్టర్ ఇంత అందమైన అమ్మాయికి నెగిటివ్ క్యారెక్టర్ రాస్తారా? రైటర్ ఏమన్నా మావాడు ఏంటి ఏది పడితే అది రాస్తున్నాడు. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టరా? మరి నువ్వు చెప్పినంత ఏం కాదమ్మా, గుండెతో చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. గూగుల్ చేసి చూడు, గుండె పగిలిపోద్ది. ఎంత పెద్ద మాట అన్నారు సార్, ఎంత పెద్ద మాట అన్నారు సార్. ఇంకో చిన్న పాప ఉండాలి కదా మీకు. ఆ పాప ఇది తనకి పెళ్ళైపోయిందిలే. అవునా? అలా ఎలాగా? కోనేరులో పడితే పెళ్ళైపోద్ది. మా వాళ్ళు తెలియక మురుకాలలో కూడా పడుతున్నారు పెళ్ళి అవడానికి. నాకున్నదే ఒక డైలాగ్, అది కూడా మీరు చెప్పేస్తారు. మీ పేరు సీరియల్లో అందరికీ తెలుసు, బయట పేరేంటి అసలు? ఇప్పుడు వద్దులేండి, చెప్తే ఏదో పరుగు పోయేటట్టు అందరు రియాక్షన్ ఇస్తున్నారు. అలాంటి పేరే? సుధీర్. ఎన్నాళ్ళు నాకు పేరు పోయింది అనుకున్నా, నా పేరుకే పేరు పోయిందని ఇప్పుడు తెలిసిందా?
కిలన నా కసి కళ్ళకు అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇలాగా? నా ఫేవరెట్ సీరియల్ స్టార్స్ ఇక్కడే ఉన్నారు. మొత్తం రోల్ అయింది. దాంట్లో చేస్తుంటారు మీరే కదా. దాంట్లో ఏం చేస్తున్నారు? అసలు ఏంటండి అంతుంది? కంజీవరం అండి, రా సిల్క్ సారీస్ అండి, పోచంపల్లి కాటన్, కంచి కాటన్ సారీస్. ఏమండి, ఏం బాంబు పెట్టారండి? ఏమన్నా ఏంటిది? చూసావా కృష్ణ తులసి, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఈ గెలుపు ఈ అరుంధతిదే. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. కాలమే కాటు వేసేనా. వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ వచ్చిన సినిమా పేరు భగవత కేసరి. మీరు అర్జెంట్ గా ఒకే క్యాబ్ లో వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్. వారు నా చేత పాడించిన అనామిక అనే సినిమాలో క్షణం క్షణం అనే పాట ఉండడం నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్లీ అలాంటి పాట ఉందని చాలా మందికి తెలియదు. సో హిట్ సాంగ్ కి మంచి సాంగ్ కి రెండు ఒకటే అవ్వాలని రూల్ లేదు. అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడు నేను కాలేజ్ కాంపిటీషన్స్ లో నేను ఈ పాట పాడి ప్రైజ్ సంపాదించాను. వ్యాధులు బాధలు ముసిరే వేళ అంటే ఎవరు చూడలేని దాన్ని, ఎవరు చెప్పలేని దాన్ని కవి చెప్తాడు తనకున్న మనోనేత్రంతో. అణువు అణువున వెలసిన దేవా. ఒరిజినల్ తో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇన్నోసెన్స్ యాడ్ అయ్యి కొత్త ఫ్లేవర్ వచ్చింది. వెన్నెల నదిలో పువ్వుల పడవపై ప్రయాణం ఈ గానం నీ గానం అనిపించింది. నాకు పాడుతా తీగ సీజన్ 24లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. నయనాలు కలిసే తొలిసారి బాధ్యతలు ఏమీ లేకుండా ఫ్రీడమ్ తో సంతోషంగా తిరిగిన రోజుల్లో విన్న పాటలు. అద్భుతం కాదు, అమోఘం కాదు, అపూర్వం. మదిలో ఏదో పదే పదే. చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి చేరింది అని నాకు అనిపించేంత గొప్పగా పాడున్నాను నువ్వు. నాలుగు కళ్ళు రెండైనాయి. సుశీల్ గారి వెర్షన్ కన్నా నువ్వు కొంచెం ఎక్స్ట్రాగా ఆ సాడ్నెస్ చొప్పించాలని చూసావు. కనులకు కలలే బరువైనా. నువ్వు ఎక్స్ట్రాగా ఎక్స్ప్రెషన్ పెట్టిన ప్రతిసారి ఈ డిస్కషన్ వస్తుంది. నిలువున నన్ను దోచుకుంటివి. అటు కళలు లేవు, ఇటు కన్నీళ్లు లేవు. ఎందుకు ఈ కళ్ళు? ఎంత అద్భుతమైన రచన. రెక్కలు వచ్చి పిల్లలు ఈ పాట ఎవరు పాడితే బాగుంటుందంటే సునీత వస్తుంది. ఇదే గాయత్రిని పిలిస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ ఎఫెక్ట్ అచీవ్ చేయొచ్చు, ఒక 10 రూపాయలు ఇచ్చి సరిపెట్టచ్చు అని చెప్పి థాట్ వస్తుంది మైండ్లో. ఇంతకంటే అత్యుత్తమమైనటువంటి కాంప్లిమెంట్ నీకు లేదు. స్వానుభూతి, సహానుభూతి, రసానుభూతి ఈ మూడు కూడా ఈ వాక్యంలో చరణాల్లో ఉన్నాయి. నా హృదయంలో నిదురించే చెలి. ఎక్కడ కూడా తప్పు పట్టుకునే అవకాశం మాకు ఇవ్వకుండా పాడడం అంటే అది అచీవ్మెంట్. అది నటన మాడి నీవే నన్ను దోచినావే. మొత్తం ఇన్ని సంచికల్లో, ఇన్ని ఎపిసోడ్స్ లో ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగల. పల్లవిగా పలకరించరావే. మిమ్మల్ని మీరే చెక్కుకున్న శిల్పాలు ఈరోజు. అంత బాగా పాడారు. వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా.